సంక్షేమ పథకాలతో సామాన్యుడిని ఆదుకుంటామని మన పాలకులు చెబుతున్న మాటలు ఒకటి కూడా లేదన్న వాస్తవం బయటపడుతున్నాయి. నిధుల వ్యయంలో ముందున్న లక్ష్యాల సాధనలో మాత్రం బీహార్ కంటే అధమమైన పరిస్థితి అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధీనంలోని జాతీయ స్థాయి పర్యవేక్షణ విభాగం తేల్చింది. పథకాల అమల్లో ఎక్కడా పారదర్శకత లేదని, దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ది అట్టడుగు స్థానమని తేల్చి చెప్పింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధీనంలోని జాతీయ స్థాయి పర్యవేక్షణ విభాగం కేంద్రం నిధులతో రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాల తీరును పరిశీలించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను పరిశీలించిన ఈ విభాగం అభివృద్ధి లక్ష్యాల సాధనలో రాష్ట్రం వెనుకబడి ఉందని తేల్చింది. పథకాల అమలు తీరు అసంతృప్తిగా ఉందని నివేదించింది. ఉపాధి హామీ పథకం అమలులో అడుగడుగునా లోపాలు కనిపిస్తున్నాయని జాతీయ పరిశీలన విభాగం తేల్చింది. పనులు కావాలని కోరిన వారికి అక్నాలెడ్జ్మెంట్లు ఇవ్వడం లేదని తెలిపింది. జాబ్ కార్డు ఎంట్రీలకు మాస్టర్ రోల్స్ నమోదుకు సంబంధం ఉండడం లేదని వెల్లడించింది. రాష్ట్రంలో పేదలు, ఎస్సీ గృహ నిర్మాణం కోసం ఇందిరమ్మ పథకం అమల్లో ఉంది. అయితే కేంద్ర నిధులతో చేపట్టే ఇందిరా ఆవాస్ యోజన అమలు ఆశాజనకంగా లేదని ఎన్ఎల్ఎం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లోని 129 గ్రామాల్లో పర్యటించిన జాతీయ పరిశీలన బృందం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా లేదని వెల్లడించింది. నిర్మించిన ఇళ్లలో నాణ్యతా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని తెలిపింది. స్వయం సహాయక సంఘాల కోసం ఉద్దేశించిన స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన పథకం లక్ష్యాల సాధనలో ఆమడ దూరంలో ఉందని ఎన్ఎల్ఎం నివేదించింది. ఎస్డీఎస్వై ద్వారా రుణాలు తీసుకున్న తర్వాత 50% స్వయం సహాయక సంఘాలు పనిచేయడం లేదని వెల్లడించింది. జాతీయ సామాజిక భద్రత పథకం అమలు జరగడం లేదని జాతీయ పరిశీలన బృందం తేల్చింది. పెన్షన్లు పొందడానికి అర్హులైన వృద్ధుల్లో 78.5%, వితంతువుల్లో 75%, వికలాంగులు 67% మందికి అందడం లేదని నివేదించింది. రాష్ట్రంలో వాటర్ షెడ్ల నిర్మాణంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వీటికి సరైన కార్యాచరణ ఉండటం లేదని, పూర్తయిన తర్వాత నిర్వహణ కొరవడిందని వెల్లడించింది. చేసిన పనుల్లో 49% వాటికి నాణ్యత లేదని స్పష్టం చేసింది. పూర్తి పారిశుధ్యం కోసం చేపట్టిన కార్యక్రమాల అమలులో రాష్ట్రం దేశంలోనే అధమ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో బీహారే మనకంటే మెరుగ్గా ఉందని నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన 83%గా ఉంటే బీహార్లో 34% మాత్రమే ఉంది. నిర్మల పురస్కారాలు అందుకున్న గ్రామాల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన 23% ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీరు గగనంగా మారిందని జాతీయ పరిశీలన విభాగం తేల్చింది. తాగునీటి సరఫరా నిర్వహణ సరిగా లేదని వెల్లడించింది. పాఠశాలల్లో తాగునీటి వసతి ఉండటం లేదని, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, అనంతపురం జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొంది.